అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఓ పొడుగుకాయ, ఓ పొట్టుకాయ, ఓ పుల్లకాయ ఇన్ని రకాలు వేసి ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అనమాట. వీకెండ్ అండి. ఈరోజు అసలు కాయగూరలు ఏమీ లేవు. మనం కాయగూరలు తెచ్చుకున్నప్పుడు లాస్ట్కి ఎలా అయినా ఒకటి రెండు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా, అప్పుడు అవన్నీ ఏం చేయాలో తెలియదు, పడేయలేము, వండుకోలేము. అందుకని నాకు ఐడియా వచ్చింది వేళ. అదేంటంటే ఇదిగోండి, చెప్తాను మీకు ఐడియా ఏంటనేది. ఒక అరటికాయ మిగిలిందండి. ఇదిగో చూసారా, నల్లగా అయిపోయింది, మిగిలిపోయిన అరటికాయ అనమాట ఇది. అలాగే 4 వంకాయలు కూడా మిగిలినాయి, తెల్ల వంకాయలు. అంటే గుత్తొంకాయ కూర చేశానమాట. ఈ వంకాయలతోటి ఎక్కువైపోతాయి అనేసి తీసేసాను, అందుకని ఇవి 4 మిగిలిపోయినాయి. ఓకే, 2 బంగాళదుంపలు మిగిలినాయి, 2 టమాటాలు మిగిలినాయి. ఇవన్నీ అవగొట్టేసామనుకోండి ఇంట్లోని చక్కగా మళ్ళీ ఫ్రెష్గా అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. 2 మామిడికాయలు తీసుకొచ్చారు మా వారు. ఒక కాయ పప్పులు వేసి చేశాను, ఈ కాయ మిగిలిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ఈ మిగిలిపోయిన కాయగూరలు అన్నిటితోటి ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకనే పొడికాయ పొట్టుకాయని ఎందుకన్నానంటే పొడుగ్గా ఉన్నది కాబట్టి ఈ కాయ తీసుకున్నాను. అరటికాయ పొట్టుగా ఉన్నాయి కాబట్టి ఇవి వీటిని అన్నాను అనమాట. పుల్లకాయ అంటే టమాటాలను పుల్లకాయ అని కూడా అంటారంటండి. నాకు సరిగ్గా తెలియదు, ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్లో చెప్పండి. పుల్లంకాయలు అంటారు. పుల్లంకాయలు అంటారా? పుల్లంకాయ అంటారంటండి టమాటాని. అందుకని ఇదిగో వడ్లిపోయి ఉన్నది, కానీ గట్టిగానే ఉన్నది, పర్వాలేదు. పైన మాత్రం స్కిన్ వడ్లిపోయింది అనమాట. ఇప్పుడు వీటన్నిటితోటి చక్కగా మరి ఉట్టిగా వండితే బాగోదు కదా. ఇందులో ఎండ్రాయిలు కానీ, పచ్చిరాయలు కానీ, ఎండి చేపలు కానీ ఇలాంటివి వేసుకుని వండుకుంటే అబ్బా, అసలు మనం స్పెషల్గా వండుకునే కర్రీల కంటే ఈ కర్రీ ఇంకా బాగుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మొన్న పచ్చిరాయలు తీసుకొచ్చారండి మా వారు. ఆ పచ్చిరాయల్లో ఎందుకైనా మంచిది, ఏదన్నా వేసి కలిపేసుకుని చేసుకోవచ్చు, అంటే ఏ కాయగూరలన్నా ఏమన్నా వేసుకుని చేసుకోవచ్చు వీక్ మధ్యలో అని చెప్పేసి ఉంచానమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా ఐస్ కూడా బాగాలేదు, ఇదిగో ఇంకా ఐస్ కరుగుతూ ఉంది. ఇదిగో ఐస్ చక్కగా చిన్న పచ్చిరాయలు అనమాట. ఇవి చేయడానికి 1/2 కేజీ పచ్చిరాయలు అంటండి. ఎన్ని అయినాయో చూడండి, ఇదిగో ఎన్ని అవ్వలేదు, కొన్ని అయినాయి. ఇవి ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను. ఇవి వేసి చక్కగా ఈ కూరగాయలన్నీ వేసేసి మంచి బ్రహ్మాండమైన కర్రీ చేస్తాను. కలగలుపు కూర అని కూడా అంటారనమాట దీన్ని. ఇలా వండుకుంటేనే బాగుంటాయండి కూరలో. చూద్దరు కానీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసి చక్కగా కట్ చేసి మంచి కూర ప్రిపేర్ చేస్తాను అనమాట. ఏ విధంగా చేస్తాను చూద్దరు కానీ. ఇదిగోండి, ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో వంకాయలు ఉన్నాయి కదా, అందు గురించి కొంచెం సాల్ట్ వాటర్లో వేద్దామనేసి వేసాను అనమాట. ఇదిగోండి 2 ఉల్లిపాయలు వేస్తున్నానండి, అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఇదిగో మీకు చూపించాను కదా 2 టమాటాలు. ఒక్కొక్కసారి ఇలాగ రంగు మారిన అరటికాయలు అయితే పడేసేసుకుంటాం మనం. అంటే టేస్ట్గా ఉండవు, మెత్తబడిపోయి ఉంటాయి కదా, టేస్ట్గా ఉండవు అని చెప్పేసి పడేసేస్తాం. కానీ ఇందులన్నా కలిపేసుకుని ఇలా కూర చేసుకుంటే మాత్రం బాగానే ఉంటుందండి. ఒక్కటి ఉంటే ఏమీ చేసుకోలేము, అంటే కూర అవ్వదన్నమాట అరటికాయ. అందు గురించి ఇలాగ అన్నిటితో పాటు అయితే సరిపోతుంది అనమాట. అరటికాయ జిగురుగా ఉంటుందండి, జిగురు చేతికి బంకలా అంటుకుంటుంది అనమాట. అందుకని ఇలా కట్ చేసిన వెంటనే, అంటే ఇలా పైన చెక్కు తీసేసిన వెంటనే నీళ్ళల్లో వదిలేయాలి. ఈ ఆలు కూడా ఎక్కువ రోజులు ఉంచుకున్నాం అనుకోండి పాడైపోతాయి. ఇప్పుడు వర్షాకాలం తొందరగా పాడవుతాయి అన్నమాట. ఇది పాడైందంటే మాత్రం వాసన అస్సలు భరించలేమండి. ఇది ఒకటి, ఉల్లిపాయ ఒకటి. అసలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ కనుక తెచ్చుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు, చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి వాటిని. అంటే గాల్లోనే ఉంచాలన్నమాట. గాల్లో ఉంచితే తొందరగా పాడవకుండా ఉంటాయి. అలాగే మామిడికాయ కూడా చెక్కేద్దాము.
ఇదిగోండి మామిడికాయ కూడా చెక్కేసాను. ఇది కొంచెం పులిపే అనిపించింది మన పప్పులో వేసినప్పుడు. చూద్దామండి, అవసరమైతే ఫుల్గా వేస్తాను, లేదంటే ఆఫ్ వేస్తాను అనమాట. వంకాయలు అయితే ఇవన్నీ కట్ చేసిన తర్వాత వంకాయలు కట్ చేస్తాను. ఇవి కూడా ఇలా పెద్దగా కట్ చేసుకుని నీళ్ళలో వేసేయాలి. ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసేయాలండి. అరటికాయలు, బంగాళదుంపలు, వంకాయలును ఇవి అసలు ఇంకా నల్లబడుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి కళాయి పెట్టానండి. కళాయి వేడైన తర్వాత 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, పచ్చిరొట్టు కూడా ఉన్నాయి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని 3 గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే తాలింపులు బాగుంటుంది అన్నమాట. బాగా మెత్తబడాలండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం బాగా వేగేంత వరకు కొంచెం వేగించాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినాయండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. పచ్చిరొట్టు వేస్తున్నాం కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అంటే ఈ స్పూన్ తోటి స్పూన్నర వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకోవాలండి. చిన్న పచ్చిరొయ్యలు ఇవి రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ పచ్చిరొయ్యలు కట్ పచ్చిరొయ్యల కంటే చిన్నయే టేస్ట్గా ఉంటాయి. చక్కగా వేయించాలి. టమాటా ముక్కలు కూడా ఇలా మగ్గిన తర్వాత ఈ వంకాయ, అరటికాయ, బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవి మగ్గి లోపల కొంచెం టీ పెట్టుకుందామండి. మా వారికి టీ కావాలంటండి. ఇది పక్క పొయ్యి మీదకి పెట్టేసి ఇప్పుడు టీ పెడతాను. పాలు నీళ్ళలా ఉంటున్నాయండి, ప్యాకెట్ పాలు పెద్ద బాగట్లేదు. అందుకని ఇంకా నేను వాటర్ ఏమి వేయట్లేదు టీలో, ఓన్లీ డైరెక్ట్గా ఈ పాలు పోసేస్తున్నాను అనమాట. ఈ పాలల్లోనే టీ పొడి, కొంచెం బెల్లం, చిన్న అల్లం ముక్క వేస్తాను. ఇదిగోండి ఒక 1/2 అంగుళం ముక్క అల్లం తీసుకుని కచ్చపచ్చగా దంచేసి వేసుకోవాలి. ఇదిగోండి చిన్న బెల్లం ముక్క,
ఈ స్పూన్ తోటి స్పూన్నర టీ పొడి వేసుకుంటే సరిపోతుంది. బెల్లం టీ పెట్టినప్పుడు తప్పకుండా అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం వేసుకుంటేనే ఈ బెల్లం టీకి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే మనకి ఏదైనా జలుబు కానీ గొంతులో ఏదైనా తేడా ఉన్నా కూడా ఈ అల్లం వల్ల తగ్గిపోతుంది. ఇంకా సొంటి మిరియాలు కూడా వేసి పెడతారు, కానీ అల్లం అక్కడ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టీని ఎప్పుడు బాగా మరిగించాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది టీకి. ఇదిగోండి చూసారా ఎంత చక్కగా మరిగిందో. ఈ విధంగా మరగాలన్నమాట. ఈ కలర్ రావాలంటే, ఈ కలర్ వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ కదా? ఎస్, ఇరానీ చాయ్. ఎక్కడ చాయ్ కాదు, ఇరానీ చాయ్ విత్ రస్క్. సాయంత్రం పూట ఎలా కూర్చొని తాగాలంటే బాగుంటుంది. మా ఈవినింగ్ టైం అండి ఇది. నేను కర్రీ నైట్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అసలు ఈ కప్పు చూడండి ఎంత బాగుంటున్నాయో. ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇవి. అసలు ఎంత బాగా తీసుకుంటున్నారో అందరూ. ఇవి మాకు గిఫ్ట్ వచ్చినాయండి. పూర్వం ఇత్తడి గ్లాసులోనే తాగేవారు టీలు, కాఫీలు, అలాగే మంచినీళ్ళు కూడా కదండి. ఇత్తడి మళ్ళీ రిపీట్ అవుతుంది. పాతకాలపు రోజులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. ఎంజాయ్ చేద్దాం. మేమైతే అందరూ చేస్తున్నామండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మెయిన్ నేను అసలు వేడిగా తాగలేనండి టీ. ఈయన తాగేసిన తర్వాత ఇంకా ఒక 2-3 నిమిషాలు పడుతుంది నాకు. నేనైతే వేడిగా తాగుతానండి. కూల్ డ్రింక్ చల్లగా, టీ వేడిగా తాగుతాను. నన్ను అంటున్నారు అనమాట వ్యతిరేకంగా. కూల్ డ్రింక్ ఏమో నాకు కొంచెం బాగా కూలింగ్ తగ్గిపోవాలి, అలాగే టీ కాఫీలు ఏమో బాగా చల్లగా అయిపోవాలి. రసం ముంచిపోయిన మొత్తం టీ అంతా అయిపోతుంది. టీ తగ్గట్టు అంతకు ముందు ఎక్కువ ఉండదు. లాస్ట్ చూడండి ఎంత ఉందో. కప్పుకి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. తమిళనాడు స్టైల్ ఇది. ఊటీ వెళ్ళొచ్చాం కదా, అక్కడ స్టైల్ చేస్తున్నాం ఇప్పుడు మేము. ఊటీ స్టైల్ చేస్తాం. వద్దండి, ఓకే అండి. కర్రీ చూద్దాం రండి. చక్కగా మర్చిపోయి వంకాయ ముక్కలు చూస్తారా, చక్కగా మర్చిపోయినాయండి. ఇవన్నీ మనం టీ పెట్టి లోపలని. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కూర ఇంకెంతసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఇంతలా మగ్గితే. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేసాను, సరిపోతుందండి. ఇంకెక్కువేం అవసరం లేదు. కారం వేసిన తర్వాత 1 నిమిషం నేను మగ్గిస్తాను. మగ్గితే బాగుంటుంది అనమాట, కారం స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాసున్నర నీళ్ళు పోయాలండి. మామిడికాయ ముక్కలు ఉడకాలి కదా, అందుకని కొంచెం గ్లాసున్నర నీళ్ళు పోయాలి. మామిడికాయ ముక్కలు అప్పుడే వేయకూడదండి, ఒక పొంగు రావాలన్నమాట కూర. అప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అంతన్నా ఉడికిపోతుందండి కూర. ఇలా చక్కగా కొత్త ఉడికేటప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. కదిపేయకూడదండి. మనం వేసిన మా వంకాయ ముక్కలు అవి నుజ్జులు అయిపోతాయి. వాటి గురించి ఇలా కొద్దిసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది.
ఇది కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి గట్టి పెట్టి కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడికించాలండి. మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడుక్కొనియండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చూస్తుంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. మరి ఎగిరిపోయింది అనుకోండి బాగోదు. ముక్కలు కూడా చూసారా దేనికి అదే ఉంది. ఇదిగోండి అరటికాయ, బంగాళదుంప, ఇదిగోండి వంకాయ ముక్కలు ముక్కల్లాగే ఉండాలి, మెత్తగా ఉడికిపోవాలి. లేదంటే మనం ఏ కూరగాయలు వేసి ఉంటామో కూడా తెలియదు అనమాట. మొత్తం నౌజ్ అయిపోయిందంటే అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఎప్పుడు పెడతానా అని ఎదురు చూస్తున్నారు మా వారు. అసలు వండుతుంటేనే మంచి సువాసన వచ్చేసిందండి కూర అయితే. ఎన్ని రకాల కాయగూరలు చెప్పండి. ఇది ఏమో చేసిన తర్వాత చెప్తాను. టేస్ట్ చెప్పండి. మరి ఇప్పుడే దించాను కదా. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగానే ఉంది. మరి పగులొచ్చేలా పెట్టమంటారు కదా, అందుకని పగులొచ్చేలా పెట్టాను. వంకాయ ఏ ముక్క కా ముక్కే ఉంది. వంకాయ బాగా తెలుస్తుంది. వంకాయ చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఆలు భలే టేస్టీగా ఉన్నది. అవి ఎంతకే ముక్క అన్నీ కలిసి మంచి రుచి వచ్చింది. బాగుంది. వీకెండ్లో చేసుకునే కూరలు ఇలాగే ఉంటాయి. కానీ అలా ఒక్కొక్కటి సెపరేట్గా ఉండి కాయగూరలు అని అనుకుంటాం, కానీ అన్ని కలిపి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కలిపితే టేస్ట్ వేరుగా ఉంటుంది. అలాగే దీంట్లో ఫ్రైలు కూడా వేసావు కదా, పచ్చడి వేసావు కదా, చిన్న పచ్చడిలు కాబట్టి ఏం కనిపించట్లేదు. ముక్కల కూర అయింది, అటు ఎనభై కూర కూడా అయింది. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. మామిడికాయ పుల్ల పుల్లగా చాలా బాగుంది. చాలా బాగుంది. వంకాయ పచ్చివాళ్ళు కనిపించట్లేదు, చిన్న చిన్న మరి. ఈ కూరగాయలన్నీ మిగిలిపోయిన కూరగాయలన్నీ ఏం చేయాలా అని ఆలోచించాను. ఇక ఇది ఐడియా వచ్చిందనమాట. అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు కదా, కూర చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి ప్రిపేర్ చేశాను అనమాట. మంచి రసం వచ్చింది. వంకాయ సూపర్ టేస్ట్ వచ్చింది వంకాయకి. అయినా వంకాయ వేసేసరికి టేస్ట్ బాగుంటుంది. వంకాయ, అరటికాయ, బంగాళదుంప, టమాటా, మామిడికాయ పచ్చడి. ఓ అది నేను కదా. ఓకే అండి, తయారు చేసే విధానం చూస్తారు కదా. మరి మీరు కూడా వీకెండ్లో ఇలా మిగిలిపోతే కనుక ఇంకా ఇందులో ములక్కాళ్ళు వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, అన్ని రకాలు వేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే పచ్చిరాయలు స్కిప్ చేసేయండి. చక్కగా ఇలా మంచిగా రుచిగా చేసుకుని తినండి. ఒకటి మిగిలింది, రెండు మిగిలింది అనేసి పడేస్తాం, కానీ అలా పడేయక్కర్లేదండి. ఈ విధంగా చేసుకుని తినొచ్చు అనమాట. ఓకేనండి, నాకు వచ్చిన ఐడియా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను మంచి ఐడియా వచ్చింది. ప్రతిసారి ఒకటి రెండు పడేస్తారు కదా జనరల్. నేను అలాగే చేశాను ఇదివరకు. ఒకటి రెండు ఉంటే అది కూర ఏం చేసుకుంటామనేసి ఇంకా డస్ట్బిన్ లో వేసేసి దాన్ని. అలా ఏం అక్కర్లేదండి, మంచిగా టేస్టీగా కర్రీ చేసుకోవచ్చు, వెరైటీగా కూడా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.